వెల్కమ్ ఎడ్యుకేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ మ్యాట్. మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ గురించి డిస్కస్ చేసాము. ఒకవేళ హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్రేజ్ ట్యాగ్స్. సో మనం ఈ ఫ్రేజ్ ట్యాగ్స్ని దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా టెక్స్ట్కి స్పెషల్ మీనింగ్ డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఈ ఫ్రేజ్ ట్యాగ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి అబ్రివేషన్. దీని సింటాక్స్ వచ్చేసరికి ఏబిఆర్. సో మనం ఈ అబ్రివేషన్ దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో ఏదైనా అబ్రివేషన్ డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ది వచ్చేసరికి డెఫినేషన్. ఈ డెఫినేషన్ సింటాక్స్ వచ్చేసరికి డిఎఫ్ఎన్. సో దీన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో ఏదైనా డెఫినేషన్ని స్పెషల్గా డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ది వచ్చేసరికి షార్ట్ కోడ్. దీని సింటాక్స్ వచ్చేసరికి క్యూ. దీన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో ఏదైనా టెక్స్ట్ని కొటేషన్స్లో డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ది వచ్చేసరికి కోడ్. దీని సింటాక్స్ వచ్చేసరికి కోడ్. సో మనం వెబ్ పేజ్లో ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడ్ రాయాలనుకుంటే ఈ కోడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్. దీని సింటాక్స్ వచ్చేసరికి అడ్రస్. సో మనం వెబ్ పేజ్లో ఏదైనా అడ్రస్ని స్పెషల్గా డిఫైన్ చేయాలనుకుంటే ఈ అడ్రస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కీబోర్డ్. సో దీని సింటాక్స్ వచ్చేసరికి కేబిడి. సో మనం వెబ్ పేజ్లో ఏదైనా కీబోర్డ్ కీస్ని స్పెషల్గా డిఫైన్ చేయాలనుకుంటే ఈ కేబిడిని యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైక్. సో దీని సింటాక్స్ వచ్చేసరికి స్ట్రైక్ ఆర్ ఎస్. సో మనం వెబ్ పేజ్లో ఏదైనా టెక్స్ట్ని స్ట్రైక్ చేయాలనుకుంటే ఈ స్ట్రైక్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఈ ఫ్రేజ్ ట్యాగ్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాము. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి అబ్రివేషన్. సో ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ రాయాలనుకుంటున్నాను. సో ఏబిఆర్ని ఓపెన్ చేద్దాము. హెచ్టిఎంఎల్ ఏబిఆర్ని క్లోజ్ చేస్తాం. సో మనం హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ని ఏబిఆర్లో టైటిల్ ట్యాగ్లో డిఫైన్ చేయాలి. సో టైటిల్ ఈక్వల్ టు హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో కొటేషన్స్ క్లోజ్ చేద్దాము. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాము. అవుట్పుట్ ఏ విధంగా వస్తుందనేది చూద్దాము. సో రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి మనం హెచ్టిఎంఎల్ మీదకి కర్సర్ తీసుకెళ్తే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది కింద ఫుల్ ఫాము డిస్ప్లే అవ్వడం చూసాము. సో ఈ విధంగా మనం అబ్రివేషన్ రాయడం కోసం ఈ అబ్రివేషన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి డెఫినేషన్. సో ఇప్పుడు డెఫినేషన్ ట్యాగ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూపిస్తాను. సో మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ డెఫినేషన్ రాద్దాము. సో డెఫినేషన్ ట్యాగ్ని ఓపెన్ చేద్దాము. సో హెచ్టిఎంఎల్ డెఫినేషన్ రాయాలనుకుంటున్నాం. సో డెఫినేషన్ ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. సో హెచ్టిఎంఎల్ డెఫినేషన్ షార్ట్గా రాద్దాము. ఏంటంటే ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఆన్ వెబ్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాము. ఏ విధంగా అవుట్పుట్ వస్తుందని చూద్దాము. సో రీఫ్రెష్ చేద్దాం. సో రీఫ్రెష్ చేస్తే హెచ్టిఎంఎల్ టెక్స్ట్ అనేది డిఫరెంట్గా డిస్ప్లే అయింది. సో ఈ విధంగా డెఫినేషన్ని స్పెషల్గా డిస్ప్లే చేయడం కోసం ఈ డెఫినేషన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కోడ్. షార్ట్ కోడ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాము. సో కొటేషన్స్ ఇంప్లిమెంట్ చేసేదానికన్నా ముందు మనం ఒకటి డిస్కస్ చేద్దాం. స్టడీ మ్యాట్ని కొటేషన్స్లో రాద్దాం. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. సో రీఫ్రెష్ చేస్తే స్టడీ మ్యాట్ కొటేషన్స్లో రావడం చూసాం. సో ఇప్పుడు మనం షార్ట్ కోడ్ని యూజ్ చేద్దాం. సో దాని సింటాక్స్ వచ్చేసరికి క్యూ ట్యాగ్. సేమ్ స్టడీ మ్యాటే రాద్దాము. సో కొటేషన్స్ క్లోజ్ చేద్దాము. సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సో మనం స్టడీ మ్యాట్ నార్మల్ కొటేషన్స్లో రాసిన దానికి షార్ట్ కోడ్ యూజ్ చేసి రాసిన దానికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసాము. సో ఈ విధంగా మనం కొటేషన్స్ని స్పెషల్గా డిఫైన్ చేయాలనుకుంటే ఈ షార్ట్ కోడ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కోడ్. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ కోడ్ని ఇంప్లిమెంట్ చేద్దాము. సో హెచ్టిఎంఎల్లో సో సి కోడ్ రాయాలనుకుంటున్నాను నేను. కోడ్ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్ మెయిన్. సో కోడ్. సో కర్లీ బ్రేసెస్ని క్లోజ్ చేశాను. అలానే కోడ్ని కూడా క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు సేవ్ చేసి ఏ విధంగా అవుట్పుట్ వచ్చిందనే చూద్దాము. సో రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకి సి లాంగ్వేజ్ కోడ్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వడం చూసాం. సో ఈ విధంగా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ని వెబ్ పేజ్లో రాయాలనుకుంటే ఈ కోడ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్.
సో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాము. సో అడ్రస్ ట్యాగ్ని యూజ్ చేద్దాము. ఏదైనా సమ్ అడ్రస్ని తీసుకుందాము. 2-44 చార్మినార్ హైదరాబాద్. సో అడ్రస్ని క్లోజ్ చేద్దాము. సో మనకి డిఫరెన్స్ తెలియడం కోసం సేమ్ అడ్రస్ని అడ్రస్ ట్యాగ్ ముందు ఒకసారి పేస్ట్ చేద్దాము. సో సేవ్ చేసి అవుట్పుట్ని ఒకసారి చెక్ చేద్దాము. సో రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ నార్మల్గా డిఫైన్ చేసిన టెక్స్ట్కి అడ్రస్ టెక్స్ట్కి మనం డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేసాం. సో ఈ విధంగా మనం స్పెషల్గా అడ్రస్ని డిఫైన్ చేయడం కోసం ఈ అడ్రస్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కీబోర్డ్. ఈ కీబోర్డ్ ట్యాగ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాం. సో మనం కంట్రోల్-C తీసుకుందాం. అది కీబోర్డ్ స్పెషల్గా కాపీ కోసం డిఫైన్ చేసింది. సో మనం కీబోర్డ్ ట్యాగ్లో రాద్దాం. దీని సింటాక్స్ వచ్చేసరికి KBD CTR+C. సో KBDని క్లోజ్ చేద్దాం. డిఫరెన్స్ తెలియడం కోసం ఈ CTR+Cని KBDకి ముందు ఒకసారి పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందనే చూద్దాము. సో రీఫ్రెష్ చేసి మనం అవుట్పుట్లో అబ్జర్వ్ చేస్తే KBDలో డిఫైన్ చేసిన టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో రావడం చూసాం. సో ఈ విధంగా మనం కీబోర్డ్ కీస్ని స్పెషల్గా డిఫైన్ చేయడం కోసం ఈ KBD ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో లాస్ట్ది వచ్చేసరికి స్ట్రైక్. ఈ స్ట్రైక్ ట్యాగ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాము. సో స్ట్రైక్ ట్యాగ్ సింటాక్స్ వచ్చేసరికి స్ట్రైక్. సో స్టడీ మ్యాట్. సో స్ట్రైక్ని క్లోజ్ చేద్దాము. సో సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సో రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ స్టడీ మ్యాట్ టెక్స్ట్ అనేది స్ట్రైక్ అయింది. సో ఈ విధంగా ఏదైనా టెక్స్ట్ని స్ట్రైక్ చేయాలనుకుంటే మనం ఈ స్ట్రైక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో అలానే మనం ఈ స్ట్రైక్ ట్యాగ్కి ఇంకొక సింటాక్స్ కూడా చూసాం. ఏంటంటే ఓన్లీ ఎస్ లెటర్. సో ఎస్ లెటర్ని కూడా పెట్టి ఒకసారి చూద్దాము. సో సేవ్ చేద్దాము. ఒకసారి రన్ చేద్దాం. సో రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినా కానీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.